వంగవీటి అభిమానులందరికీ మీ వంగవీటి నరేంద్ర నమస్కారం. ఇటీవల రంగా గారి గురించి ఎన్నో అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఒక గల్లీ రౌడీ షీటర్ గౌతమ్ రెడ్డి ఇవాళ రౌడీ షీటర్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగినటువంటిది ఇవాళ మీరు న్యూస్ పేపర్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆ రోజున అతను చేసిన అనుచిత వ్యాఖ్యల్ని దృష్టిలో పెట్టుకుని వైఎస్ఆర్సీపీ సస్పెండ్ చేశామని చెప్పని ఎన్నో రకాలుగా హడావిడి ప్రెస్ మీట్లు అన్ని ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు అతన్ని మన కంటితుడుపు చర్య కిందే పక్కన పెట్టారు తప్పించి పూర్తిగా వాళ్ళ కుల సభ్యుల్ని ఎవరిని కూడా దూరం చేసుకోలేదు. ఇవాళ మీరు గన న్యూస్ పేపర్ చూస్తే అతన్ని రాష్ట్ర యూనియన్ అధ్యక్షుడిగా నియమితం చేయడం జరిగింది. అయితే నాకు మధ్యలో చాలామంది చెప్పారు ఈయన పార్టీలోంచి బయటికి వెళ్ళలేదు, వైఎస్ జగన్ గారి పాదయాత్రలో కూడా భాగంగా తిరుగుతూనే ఉన్నాడని చెప్పని చాలామంది చెప్తే అవి మేము పెద్దగా లెక్క చేయలేదు. కానీ ఇవాళ అంత అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తిని సస్పెండ్ చేశామని మనందరికీ చెప్పి రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎప్పుడైతే ప్రమోషన్ ఇచ్చారో దీన్ని బట్టి మనందరికీ అర్థమవుతుంది ఏంటంటే ఎవరిని వాళ్ళ కులం వాళ్ళని కానీ వాళ్ళ బంధువుల్ని కానీ వదులుకోవటం లేదు. వంగవీటి అభిమానుల్ని ఓట్ల కోసమే కేవలం వాడుకుంటున్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కృష్ణా జిల్లా పాదయాత్రలో భాగంగా కృష్ణా జిల్లాకు వచ్చినప్పుడు వైఎస్ జగన్ గారు కనీసం రంగా గారి విగ్రహానికి దండేయలేదు, కనీసం ఆయన పేరు కూడా తీయలేదు. దీన్ని బట్టన మీకు అర్థం అవ్వాలి. ఆయన ఏ రోజైతే కృష్ణా జిల్లాకి నేను ఎన్టీ రామారావు గారి పేరు పెడతానన్నారో అప్పుడు మరి వంగవీటి మోహన్ రంగా గారు గుర్తు రాలేదా? ఒక మహానాయకుడిని నడి రోడ్డు మీద చంపించినటువంటి కుట్రపూరితమైన కక్షపూరితమైన రాజకీయాలు చేసిన ఒక ముఖ్యమంత్రి పేరు ఆయనకి గుర్తుకొచ్చింది. మరి ప్రజల నాయకుడిగా ఎదిగి ఇవాళకి 30 సంవత్సరాలు గడిచిపోయిన అందరి గుండెల్లో అభిమానంగా నిలిచిపోయినటువంటి ఒక మహానాయకుడి పేరు ఎందుకు ఆయన బయటికి తీయలేదు? ఇవన్నీ కూడా నాకు అర్థమవుతుందిగా ఏంటంటే వంగవీటి అభిమానుల్ని అందరూ కూడా రంగా గారి ఫోటో పెట్టి ఆయన ఆ మధ్యకాలంలో చేసిన జయంతి ఉత్సవాలు కానీ ఇవన్నీ కార్యక్రమాలు కూడా కేవలం ఓటు బ్యాంక్ రాజకీయం కోసం చేస్తున్నారు తప్పించి ఎవ్వరూ కూడా వంగవీటి అభిమానుల్ని పూర్తిగా పట్టించుకునేటువంటి వ్యక్తులు లేరనేది కూడా నాకు తేటతెల్లమైంది. అయితే మీ అందరికీ నేను మరొకసారి చెప్పేది ఏంటంటే ఎవరైనా కానీ రంగా గారి అభిమానులకి ఏదైనా చేస్తానికి ముందుకు వస్తారు అని అంటే వాళ్ళందరూ కూడా మనకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ వంగవీటి కుటుంబం తరపు నుంచి మీకోసం మన కోసం ముందుకు వచ్చినటువంటి ఈ నరేంద్రతో మీరు కథం తొక్కి ముందుకు రండి. ఎవరైనా సరే మన దగ్గరకు వచ్చి మనకి ఏం చేస్తారనేది కరెక్ట్గా చెప్తేనే కానీ మనం వాళ్ళకి ఓటు వేద్దామా, వాళ్ళకి తోడుగా నిలబడదామా అనే విషయాన్ని మనందరం చర్చించుకోవాల్సిన సమయం దగ్గరకు వచ్చిందని నేను మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటాను.